వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. మా వాళ్ళు అయితే మంచి ఆటోలో కూర్చొని ఆడుకుంటున్నారు. ఇక్కడ మా అమ్మ అయితే అన్ని పెట్టుకుంటా ఉంది, ఎందుకంటే కట్టెల పనికి అయితే పోతుంది. అదే కరువు పని అండి అబ్బా. మా ఊర్లో అయితే కట్టెల పని అంటారు. ఇక మాకు కూడా అట్లే అలవాటు అయిపోయింది. ఈ పని అయితే పోరా గవర్నమెంట్ జాబ్ అయిపోయింది. ఇంకా పొద్దున్నే పోవాలి, 8 గంటలకు పోయి 11 గంటలకు రావాలంట. ఖచ్చితంగా పొద్దున్నే పోయిందాడే బయోమెట్రిక్ వేసినట్టుగా, మేము ఏదో కాలేజీలో బయోమెట్రిక్ వేసినట్టుగా మా అమ్మ అయితే పోయిందాడు ఒక ఫోటో, మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకో ఫోటో దిగి అయితే రావాలంట. మనీ ఎంత పడితే తెలియదు కానీ కండిషన్స్ మాత్రం మస్తు పెట్టిండ్రు అబ్బా ఈసారి కరువు పనికి. ఈ ఎండాకాలం అయితే ఏం పనులు లేవు కాబట్టి ఇంకా మన కష్టాలు అవతలోడికి అలసి అన్నట్టుగా ఇక మనం కరువులో ఉన్నప్పుడు ఏ పనికైనా పోవాల్సిందే. ఈ కట్టెల పనికైనా ఇంకా తప్పదు. ఇక ఊర్లో అయితే చాలా మంది అయితే వెళ్తున్నారు. ఫస్ట్ వారం సెకండ్ వారం మంచిగానే బర్త్డే అంట, అదే ఆశతో అందరు పోతున్నారు. కానీ ఇక లాస్ట్ కల్లా ఏమవుతుందో ఏమో. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నాకు ఈ ఛాయ్ అయితే ఒక వ్యసనం అయిపోతుంది అబ్బా. అయినా ఛాయ్ తాగేటోళ్ళకే అర్థమవుతుంది ఆ ఫీలింగ్ ఏందో, అందరికీ అర్థం కాదు. బంద్ చేయాలని మస్తు అనుకుంటాం, కానీ చూస్తే మాత్రం అసలు ఆగలేము. ఇంకా మా అమ్మ అయితే బిస్కెట్స్ ఎక్కడంటే అక్కడ వేస్తున్నారని చెప్పి పూర ఒక డబ్బానే పెట్టేసింది. ఇంకా ఏడంటే ఆడ పడతా ఉంటాయి, ఇంకా మళ్ళీ మొత్తం అంతా తడిగా ఎట్లనో అయిపోతా ముక్క వాసన వస్తాయని చెప్పి అన్ని బిస్కెట్స్ ఏవైనా సరే స్నాక్స్ లాగా బాక్స్లో వేసి అయితే పెట్టింది. బాగుంది కదా ఇదేదో. మా వాడికైతే తినిపిస్తున్నా. ఈ మధ్య ఏమైందో ఏమో అబ్బా, బాగా మారం చేస్తున్నాడు మా వాడు తినడానికి. వాడి బర్త్డే వరకు మంచిగానే తిన్నాడు. బర్త్డే నుంచి మెల్లిమెల్లిగా ఆకలి అనేది తగ్గుతుందో ఏమవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ వాడు ఫుడ్ అయితే చాలా తక్కువ చేసుకుంటా వచ్చిండు. కొంతమంది ఏమో జిస్ట్ అయింది అంటుండ్రు, కొంతమంది ఇట్లా వీడియోస్ తీయడం వల్లనే తింటలేడు అంటుండ్రు, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. ఫోన్లో సెర్చ్ చేస్తే డాక్టర్స్ మాత్రం అంటే 1 ఇయర్ తర్వాతకి వాళ్ళకి కొంచెం తెలివి అనేది వస్తుంటుంది, వాళ్ళకి ఆకలి తెలుస్తూ ఉంటుంది, ఎంత తినాలో అంతే తింటారు, ఎక్కువ ఫోర్స్ చేయొద్దు అంటారు. కానీ తినడు, మళ్ళీ నా మీదకి వచ్చి మీద పడి మళ్ళీ ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా అట్లా అని చెప్పి అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి మరీ తినిపించాల్సి వస్తుంది. ఇంకా హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసుకుంటూ వాళ్ళతో ఆడుకుంటూ కొంచెమైనా తింటూ ఉన్నాడు. ఇంకా అప్పుడు ఏం పెట్టినా తినేటోడు, కానీ ఇప్పుడు మాత్రం పెట్టింది ఈరోజు పెట్టింది రేపు పెడితే మాత్రం అస్సలు తింటాడు. ప్రతిరోజు కొత్తగా కావాలని అయితే కోరుకుంటున్నాడు అబ్బా మా హోడు. ఈ పిల్లలకు ఎక్కనికి రానివి చేయనికి రాని పనులని ఏదో గప్పున కూర్చొని ఉండరు, ఖచ్చితంగా అవే చేస్తామంటారు. ఈ గుండుగాడు చూడండి, దాని పేరైతే బన్నీ. వద్దంటే ఆటోలో వెనకాల కూర్చొని అయితే ఎక్కిండు, పిల్లలు ఎక్కిండ్రు అని చెప్పి. ఆ పిల్లలకైతే ఎక్కడానికి వస్తుంది దిగడానికి వస్తుంది కాబట్టి ఎక్కిండ్రు, వీడికైతే ఎక్కడానికి వచ్చింది దిగనీకి వస్తలేదు. ఇక అట్లా అని చెప్పి ఆడిపోయి మళ్ళీ ఏడుస్తూ ఉన్నాడు. ఇక మళ్ళీ పోయి లడ్డు అయితే దింపుతూ ఉంది. చూడ్డానికైతే వాతావరణం మస్తు ఉంది కదా. రాత్రి అయితే మస్తు వాన పడ్డదబ్బా. తెల్లార్లు కరెంటే లేదు. హైదరాబాద్లలో సిటీలలో మంచిగా ఎంత వాన పడ్డా సరే మంచిగా కరెంట్ అయితే ఉంటుంది, కానీ ఈ పల్లెటూర్లలో మాత్రం ఉరిమినా మెరిమినా అంతే, ఇంకా కరెంట్ అయితే తీస్తారు. ఇంకా అది కూడా మన మంచికే కదా. కానీ ఇక ఉబ్బరం ఈ కాలంలో అయితే ఉబ్బరం మస్తు ఇస్తూ ఉంటుంది. ఇంకా టైం అయితే 8:30 అయిపోయింది, అయినా సరే మా తమ్మునికి మాత్రం ఇంకా తెల్లారలేదు. నిన్నైతే బాగా పని ఉండేనంట, అలసిపోయి వచ్చిండు. అందుకని చెప్పి పొద్దుగాల మా అమ్మ వాళ్ళు కూడా ఎవ్వరు వాడిని అయితే లేపుతలేరు. ఇంకా అలసిపోయి వచ్చినప్పుడు కొద్దిసేపు పడుకుంటేనే కదా బాడీకి రెస్ట్ అయితే దొరుకుతుంది. ఇంకా ఉత్తప్పుడైతే లేవకుండా ఉండి కరెక్ట్ టైంకి పడుకొని ఏం పని లేకుండా మళ్ళీ కరెక్ట్ టైం లేవకుంటే లేపొచ్చులే. కానీ ఇట్లా కొంచెం పని చేసి అలసిపోయి వచ్చినప్పుడు మాత్రం పొద్దుగాల లేట్ లేచినా సరే కొంచెం బాడీకి రెస్ట్ ఉంటే మళ్ళీ పొద్దుగాల అయితే యాక్టివ్గా లేస్తాం కదా. కానీ కొందరి ఇళ్ళల్లో మాత్రం అట్లుండదు అబ్బా. నైట్ ఏ టైం కన్నా పడుకో, నిన్న ఏమన్నా పని చేయి, ఎంతన్నా అలసిపో, పొద్దుగాల మాత్రం కరెక్ట్ టైం టు టైం లేవాలి అంటారు. కానీ ఎంతైనా సరే అలసిపోయినప్పుడు బాడీకి రెస్ట్ ఉంటేనే పొద్దుగాల యాక్టివ్గా లేస్తాం, నెక్స్ట్ డే పని అయితే ఈజీగా చేసుకోగలుగుతాం. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి రావడం, పిల్లలందరికీ హాలిడేస్ ఉండడం మాకైతే బాగా కలిసి వచ్చిందబ్బా. అందరు పిల్లలు ఉంటే మా కన్నయ్యనైతే మంచిగా ఆడిస్తూ ఉంటారు, వాళ్ళతో హాయిగా ఆడుకుంటూ ఉంటాడు. ఈ వీడియో కనుక మమతగా చూసిందంటే ఇక మనగాని పని అయిపోయినట్లే. ఇంటి దగ్గర ఇడుపుల్లో తీసాడ పెట్టమంటే పెట్టదు. కానీ ఇక్కడ చూడండి మా కన్నయ్య బట్టలు మొత్తం తనే మడత పెడుతుందంట. ఆయన ఎంత చక్కగా ఫోల్డింగ్ చేస్తుందో చూడండి, ఏదో షాప్స్లలో ఫోల్డింగ్ చేసినట్టుగా నీట్గా మంచిగా ఫోల్డింగ్ అయితే చేస్తుంది. అంత నీట్గా మడత పెట్టడానికి నాకు కూడా రాదబ్బా. లడ్డు అయితే ఎట్లా చేస్తున్నో చూపి అంటే మళ్ళీ తనకు కూడా చూపిస్తూ ఉంది, లడ్డు కూడా నేర్పించేస్తుంది. మనగాడు ఇంట్రెస్ట్ పెడితే చాలా టక్కున ఏ పనైనా నేర్చుకుంటాడు, కానీ ఇంట్రెస్ట్ పెట్టడానికి తనకైతే ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్.
మా కన్నయ్య బట్టలు అయితే చిన్నగా అవుతా ఉన్నాయి. తెచ్చిన బట్టలు కరెక్ట్గా కొన్ని వారం 2 వారాలు వేసే వరకల్లా అయిపోయాయి. ఇంకా సైజులు అయితే అసలు పడతలేవు. ఇంకా ఈ ఎండాకాలం అయితే అస్సలు మా వాడు బనీన్లే వేసుకుంటున్నాడు. మొత్తము టీ షర్ట్స్ అస్సలే వేసుకుంటలేడు. ఒక్కొక్కసారి అయితే పూర బట్టలనే ఉంటాడు, బట్టలే వేసుకుంటలేడు. ఒక షెడ్ మీద ఉంటాడు, అంతే అయిపోయాయి. ఇంకా వాడికైతే చిన్నగా అయిన బట్టలు అన్నీ తీసి నేనైతే ఒక దాంట్లో పెట్టి సైడ్కి అయితే పెడుతున్నా. అన్ని బట్టలు ఒక దగ్గర ఉంటే ఒక్కటి తీసుకుంటే చాలు, ఇక 10 పడతా ఉన్నాయి. ముందే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం, ఇక్కడ సెల్ఫ్లు అయితే చాలా తక్కువ ఉంటాయి. ఇక అన్నీ అక్కడ సందడి అవుతున్నాయి అని చెప్పి వాడు చిన్నప్పటి నుంచి ఉన్న బట్టలన్నీ అట్లే ఉండుండే. ఇక అవన్నీ అయితే చిన్న చిన్నగా అయినాయి, అన్నీ ఒక దాంట్లో అయితే పెడుతున్నాం. ఎందుకంటే నెక్స్ట్ పుట్టే వాళ్ళకన్నా యూజ్ అవుతాయి కదా. మనం ముందే మిడిల్ క్లాస్, ప్రతిదీ చూసుకొని వాడుకోవాల్సే ఉంటుంది. ఇంకా ప్రతిదీ కొత్తది కొనాలంటే అస్సలు కుదరదు. ఫస్ట్ బేబీకి ఎట్లాగో అన్నీ కొత్తగా కొనేస్తాం. ఇంకా సెకండ్ బేబీకి అయినా సరే ఫస్ట్ బేబీవే వాడుకుంటాము. ఇంకా కొన్ని సామెతలే ఉన్నాయి. తొలుత పుట్టిన పిల్లకు 96 అంగులు అంట, మళ్ళీ పుట్టిన పిల్లకు మారంగి కూడా లేదన్నట్టుగా ఫస్ట్ పుట్టినవే సెకండ్ పుట్టిన వాళ్ళు కూడా వాడుకుంటాము. ఇంకా మా వాడికి చిన్నగా అయిన బట్టలు అన్నీ తీసి అయితే దాపెడుతున్నాం. మళ్ళీ పుట్టినోనికి వేస్తానో లేదంటే ఏం చేస్తానో తెలియదు, కానీ మంచిగా ఉన్నాయి కదా, ఎవరికైనా యూజ్ అవుతాయి అని చెప్పి అన్నీ తీసి అయితే మడత పెడుతున్నా. అంతా చూడండి ఎట్లా ఇంక ఊసేసిండు మా కన్నయ్య. రాసుకుంటా అని చెప్పి ఈ బండలకు మొత్తం రుద్దేసిండు. ఇంకా మామిడికాయ అయితే తినే ముందు అరగంట ముందు నీళ్ళలో నానబెట్టి తింటే దాని నుంచి వచ్చే ఏడిమి హీట్ అయితే కాదంట. అందుకే నేను తీసుకుపోయితే డ్రమ్లో వేసిన. మా కన్నయ్యనైతే పిల్లలందరూ కలిసి సాప తీసుకొని పోయి ఆ చెత్త కింద అయితే కూర్చొని ఆడిస్తూ ఉన్నారు. అట్లా అని చెప్పి నేను మామిడికాయ తిని స్నానం చేసుకొని వెళ్ళేసరికి అయిపోయాయి. ఏడుపు అయితే స్టార్ట్ చేసిండు. పిల్లలందరూ కలిసి నవ్వుతూ ఉంటే వాడు కూడా నవ్వుతున్నాడంట. అందరం కలిసి ఒకసారి ఏడిస్తే వాడేం చేస్తాడు చూద్దామని చెప్పి అమ్ములు ప్లాన్ వేసి మరి అందరిని ఉత్తగా ఏడ్చినట్టుగా యాక్టింగ్ చేయమన్నదంట. ఇంకా అయిపోయాయి. వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే మా కన్నయ్య కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఇక అందుకే దెబ్బ స్నానం చేసి అట్లే జడేసుకోకుండా మరి ఇక నేనైతే ఆ చేతి కిందకైతే పోయి కూర్చొని ఆ పిల్లలతో జడైతే వేయించుకుంటున్నా. నా చిన్నప్పుడైతే నాకు జుట్టు వచ్చినప్పటి నుంచి మమతక్క పెళ్ళి అయ్యేదాకా నాకైతే జుట్టు అయితే మమతక్కనే వేసేది రోజు. నా జుట్టు మీదనే చాలా ఎక్స్పెరిమెంట్లు చేసి కొత్త రకాల జుట్లు కూడా నేర్చుకుంది అక్క. నాకైతే ఇప్పుడు అమ్ములు మళ్ళీ నాకు జడేస్తూ ఉంటే అక్కేసిన రోజులైతే గుర్తొస్తున్నాయి. ఒకప్పుడైతే అక్కేసింది, ఇప్పుడు చూడండి వాళ్ళ పాప వేస్తూ ఉంది. అయినా సరే నా జుట్టు మాత్రం అంతే ఉంది, పెరగదు తరగదు అన్నట్టుగా. ఈ మధ్య అయితే తరిగిపోతుంది అబ్బా, మస్తు జుట్టు రాలిపోతూ ఉంది. ఇంకా ఆ రోజులైతే గుర్తొచ్చినాయి మళ్ళీ. ఈ ఎండలకైతే ఇంటి ముందల కానుగ చెట్టున్న వేస్టే అయిపోయిందబ్బా. ఏదో కానుగ చెట్టుకి ఎవరో స్టాచ్యూ చెప్పినట్టుగా అట్లే ఆగిపోయింది. గింత ఊతలేదు చేస్తలేదు, అసలు గింత గాలి కూడా వస్తలేదు. కానుగ చెట్టు ఉంటే మస్తు చల్లగా ఉంటుంది అంటారు, కానీ ఏందో ఏమో అస్సలు గింత గాలి వస్తలేదు, అంత చల్లగా అయితే అస్సలే అనిపిస్తలేదు. ఇంట్లో ఫ్యాన్ తిరుగుతున్నా సరే వేస్ట్. ఇంకా అది దాని గురించి అది చెప్పనీకి రాదు. మాది ఇంకా ముందే కిందికి షట్ డౌన్ ఉంటుంది కాబట్టి అసలే గాలి వస్తలేదు. ఈ ఉబ్బరానికి పోయి మేమైతే మన దీంట్లో కాడ కూర్చోవాల్సి వస్తుంది. ఇంకా మమతక్క వాళ్ళ యారాన్లో ఇల్లు, వీళ్ళైతే ఆ సిటీలు ఉంటారు. ఇంకా వాళ్ళ ఇంటికాడ కూర్చుంటే మంచిగా గాలి వస్తుందని చెప్పి మేమైతే కూర్చొని ఇంకా ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నాం. మా కన్నయ్య మాత్రం మంచి షాప్ని అయితే దగ్గర చూసుకొని మంచిగా కూర్చున్నాడు. ఇంకా షాప్లోకి వెళ్ళి ఏమైనా తెచ్చుకోవచ్చు అని షాప్ తాత మంచిగా పిలిచి దారా నాన్న అంటే మంచిగా వస్తే జరసేపు అయినాక పైసలు తీసుకొని అన్నట్టుగా ఎట్లా సైకిల్ చేసి ఎట్లా పరిచయం పెంచుకుంటున్నాడో చూడండి. ఇంకా బాట పట్టి సక్క పోతాడే మీరు రేపటి నుంచి. ఇట్లా ఈవినింగ్ పూట ఇంట్లో అందరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటే సున్నికి మస్తు అనిపిస్తూ ఉంటుంది. అందరు ఒక దగ్గర చేరి పనులు చేసుకుంటా ఉంటే అసలు పని చేసినంతలు కూడా అనిపించదు. ఇక్కడ చూడండి ఈ తాతలు ఎప్పటి నుంచో దాచిపెట్టుకుంటున్న ముచ్చట్లు అన్నీ ఇప్పుడు మాట్లాడుకుంటా ఉన్నట్టున్నారు. ఓ దిక్కు పిల్లలు ఆడుకుంటున్నారు, ఓ దిక్కు ఎవరు పనులు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడనేమో ఈ అవ్వ రొట్టెలు చేసుకుంటుంది. ఈరోజైతే అంగడి ఈ అవ్వ కూరగాయలు తెచ్చింది. మా వాడు మాత్రం చదువుకొని ఇస్తలేడబ్బా, తాయిస్తా ఉన్నాడు. మా ఊళ్ళో ఈరోజు ఇట్లా ఈ వాతావరణాన్ని చూస్తూ ఉంటే నాకైతే ఒకటే పాట వేసుకోవాలనిపించింది. ఊరు పల్లెటూరు అన్న పాట వేస్తే మస్తు సెట్ అయిపోతుండే అబ్బా, కానీ ఏం చేస్తాం, కాపీరైట్ ఇష్యూ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంకా పాట అయితే వేయలేకపోయినా. అందుకే నేనే కొంచెం పాడేసిన. నా గొంతు చూసి అయితే భయపడుకుపోకండి. ఒక దిక్కు ఇక్కడ తాతోళ్ళు, ఒక దిక్కు ఈ అవ్వలు అయితే మంచిగా ముచ్చట పెడుతున్నారు, ఒక దిక్కు ఇంకో పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఈ అవ్వలు మాత్రం నా తర్వాత నువ్వు, నీ తర్వాత నేను రొట్టెలు చేస్తా అని చెప్పి అయితే లైన్గా కూర్చున్నారు. మా కన్నయ్య అయితే ఏం పనిలేదు అన్నట్టుగా ఈ అవ్వని సతాయించడమే పనిగా పెట్టుకున్నాడు అబ్బా. కూరగాయలు అయితే అస్సలు చదువుకొని ఇస్తలేడు పాపము. అయినా సరే ఆ అవ్వ అయితే ఏమి విసుకుంటలేదు. మా కన్నయ్య అయితే మా గేరోలని మస్తు సతాయిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరి ఇంట్లోకి పోయి అన్నీ చదువుతూ ఉంటాడు. అయినా సరే మా గేరోలు అయితే ఎవరు విసుక్కోరబ్బా. ఇంకా నేనే వద్దు అట్లా చేయొద్దు అని తోలుకొస్తా ఉంటే వాళ్ళే చిన్నపిల్లాడు వానికేం తెలుసు అని చెప్పి అందరూ మంచిగా మా కన్నయ్యని అయితే ప్రేమ చేస్తారు. ఇప్పటి వరకు అయితే మా కన్నయ్యని ఎవ్వరూ విసుక్కోలేరబ్బా.
ఆ అమ్మ అయితే ఇక దొరికిందే టైం మా వాడు ఆడుకుంటున్నప్పుడే తినిపించడం మంచి పని అని చెప్పి అక్కడ అవ్వ చేస్తుంటే అదే రొట్టె తీసుకొని మా వానికి అయితే తినిపిస్తుంది. ఇంకా మా వాడు కూడా ఆట సోయిల వాడి ఇంకా మంచిగా తింటా ఉన్నాడు. ఏం తింటున్నాడో కూడా వానికైతే అర్థమవుతలేదు. కానీ మా వాడైతే మస్తు పెద్దోడు అయిపోయింది అబ్బా. ఎవరు హెల్ప్ లేకుండా కూడా స్టెప్స్ దిగుతా స్టెప్స్ ఎక్కుతా అంటున్నాడు ఇప్పుడే. ఇంకా మా అమ్మనైతే ఒక్క దగ్గర ఉండనియడు, ముక్కు తిప్పలు పెడతాడు, మస్తు సతాయిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ అవ్వ రొట్టెలు చేయడం అయితే అయిపోయింది. ఇంకా ఆ అక్క అయితే కూస్తుంది. ఒకరి తర్వాత ఒకరు రొట్టెలు చేయడం అయితే కూర్చుంటున్నారు. ఈరోజు అయితే నర్సవ్వ పొయ్యికి మస్తు డిమాండ్ వచ్చింది అబ్బా కట్టెల పొయ్యికి. ఇంకా ఇట్లా బయట కట్టెల పొయ్యి పెట్టుకొని అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటే కట్టెల పొయ్యి మీద వంట చేస్తే చేసినట్టు కూడా అనిపించదు. అయినా అందరు కలిసి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే పని చేస్తూ ఉంటే చేసినట్టు కూడా ఉండదు. అందరం కలిసి సౌండ్లు వేస్తుంటే మమతకు బాత్రూమ్ బట్టలు విండాలనిపించలేదంటే బయటకు వచ్చి వింటుంది. ఎప్పుడైనా సరే లోపలనే విండేది, కానీ ఈరోజు మాత్రం బయట వచ్చి విండింది. పిండేటప్పుడు మాతో మాట్లాడదు చేయదు, కానీ మా ముచ్చట్లు కొంచెం సేవలో పడితే ఏదో అదో తెలియని సాటిస్ఫాక్షన్. ఇంకా ఈ రోజైతే ఏమైందేమో మా ఊళ్ళో అయితే మస్తు మంది బయట కనిపించిండ్రు అబ్బా. ఇన్నాళ్ళకి మా ఊరోళ్ళనైతే అందరినీ ఒక దగ్గర చూసిన. నైట్ అయితే అయ్యింది, మా కోసం స్నాక్స్ అయితే తీసుకొచ్చింది మనుగాడు. అమ్మమ్మ రొట్టెలు అయితే ఇంకా అయిపోయలేవు, అప్పటికే చిమ్మ చీకటి అయితే అయిపోయింది. ఒకరి తర్వాత ఒకరం చేస్తాం అనుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ చేసేసరికి ఈ టైం అయితే అయిపోయింది. అయినా సరే దొరికిందే ఛాన్స్ అని చెప్పి ప్రతి ఒక్కరు 10 రొట్టెలు అయితే చేసిరబ్బా. అమ్మమ్మ అయితే ఇంకా 10-15 చేసింది. అట్లా అని చెప్పి ఇంత చిమ్మ చీకటి అయితే అయిపోయింది. రోజు చేసుకుంటూ ఎవడుంటాడు, ఒకరోజు చేసుకొని రోజు 2 తినొచ్చులే అనుకున్నట్టుంది. ఇంకా అట్లా అని చెప్పి మంచిగా 15 రొట్టెలు అయితే చేసింది. మా ఓడైతే ఇప్పటికే చీకటి అయిందిరా అంటే పోయి మధ్యలో గెలుకుతా ఉన్నాడు. ఇక అందుకే సలాకి ఇచ్చైతే మా అమ్మని సపోర్ట్ చేయకుండా నిలబెట్టింది. ఇంకా పోయి ఆడకపో అని చెప్పి. ఇక అప్పటికే చీకటి అయిపోయింది, అందరైతే పడుచుకొని పండుకున్నారు కూడా. ఇంకా అమ్మమ్మ రొట్టెలు కూడా అయిపోయినాయి. ఇంకా నేను మా వాడికి తినిపించుకుంటే కొద్దిసేపు అయితే ముచ్చట పెట్టి వచ్చిన. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఇంకా కొన్ని ఇలా పల్లెటూరు వాతావరణంలో వీడియోలు కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని చూసి అయితే ఎంజాయ్